చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే. సరే కానీ చిన్న గేమ్ ఆడుకుందాం సార్. ఇప్పుడు నేను నీ సినిమాల్లో అమ్మా ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే చేస్తాను, అది ఏ సినిమాలో ఉంది గెస్ట్ చేయాలి సార్. ఇప్పుడు ఆ గెస్ట్ చేసి నేను సందర్భం చెప్పాలి. సార్. బ్రదర్స్, ఇప్పుడు మీలో ఎవరైనా ఆయనకంటే ముందే ఆన్సర్ చెప్తే కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. ప్లే ద ఫస్ట్ డైలాగ్. శైలు కోసం 10 సార్లు చేస్తాను నేను, నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ, నువ్వు రెడీయా? రెడీయా? అది వర్షం సార్. వర్షం. అదే ఫస్ట్ హిట్ సార్ మనకి. మీరు పక్కన చిరంజీవి గారు పక్కన ఆ సినిమా వచ్చినప్పుడు మేమందరం ఎందుకు సార్ వాళ్ళతో మనం తర్వాత వేసుకుందాం అంటే ఎంఎస్ రాజు చేస్తారు. మీరు రాజులు కదా మాట వినరు. ఇప్పుడు కాదు మా సినిమా ఆడుతుందని ముందు ఉంచా సార్. అన్ని సినిమాలు ఆడతామనే చేస్తాం కదా సార్. అది అంటే మంచిగా తెలిసిపోతుంది మీటరు. అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్, కానీ ఆ సినిమా డెఫినెట్గా ఆడుద్దని అందులో అనుకున్నాం. కుంభస్థలం బద్దలు కొట్టింది. డైరెక్టర్ మన వర్షం డైరెక్ట్ చేశాడు శోభన్ గారు సార్. ఇప్పుడు పాపం ఆయన సరే కాలమరణం, శవైక్యం కావడం, లింగైక్యం కావడం, తర్వాత వాళ్ళ అబ్బాయిని సార్ సంతోష్ శోభన్, అవును సార్, అతన్ని నువ్వే దగ్గర తీసుకుని ట్రైన్ చేసి గైడ్గా ఉండి అతనితో సినిమా తీసి. అలాగే లేదు సార్, కదా అంత ఏం చేయలేదు సార్, బట్ సపోర్ట్ లైట్ గా ఆయన ఇంటర్వ్యూస్ అయి వచ్చినప్పుడు కలిసి కళ్యాణం గమనీయం సపోర్ట్ చేసాం అంతే. గ్రేట్ అది నిజంగా. దట్ షోస్ యువర్ హార్ట్. యూవి బాగా సపోర్ట్ చేస్తాం. అవును. నెక్స్ట్ ఆడియో ప్లీజ్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఛత్రపతి. రాజమౌళి గారి సినిమా కదా సార్. అయినా బుద్ధి రాలేదా? అయినా మళ్ళీ బాహుబలి చేసేవా ఏంటన్నా? అది అంటే బాహుబలి చేసినప్పుడు కథ డిసైడ్ అయినప్పుడే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, రానా వాళ్ళకి ఇంకా కొత్త కదా నేను చెప్పేవాడి వాళ్ళకి. కొంచెం బాగా ఫుట్బాల్ ఆడతాడు మనోడు చెప్పాను, బట్ అలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు కదా సార్ ఛాన్స్. Karthi, I'm with Balaya Garu. తమ్మి అన్ని ఏదో అందిస్తున్నాడు అన్ని హింట్లు. కార్తీ కార్తీ, సరే మీ అన్నగడ్డ నీకు తెలుగు బాగా వచ్చాయా? నువ్వు ఇక్కడ ఉంటే ఇంకా బాగుండు. ఒక అన్నను ఆట ఆడించే పని. కార్తీ ఒకసారి ఫోన్ కట్ చేస్తాను, నా ఫోన్ నుంచి చేస్తాను. నేను చేస్తానమ్మా. హలో అమ్మా కార్తీ, ఇప్పుడు నువ్వు నేను ఒక పార్టీ అమ్మా. కార్తీ ఎంత ఇదిగా కలిసి భయపెట్టిస్తున్నాడు. భయపడతావా? నా పక్క ఉంటా, నా పార్టీ. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇప్పుడు మీ అన్నయ్య చాలా అబద్ధాలు ఆడాడు. నేను అన్ని ఇప్పుడు క్లారిఫై చేసుకోవాలి. ఏంటి చిన్నప్పటి నుంచి అంతేనా? చూసా ఇప్పుడు నీ ఫోన్లో మీ అన్న సూర్య పేరు కాంటాక్ట్స్ ఏమైనా ఫీడ్ చేసుకున్నావు అని అడిగా. మర్యాద కాపాట్రా, రెస్పెక్ట్ కాపాట్రా. సింగమని చేసుకున్నావా? సింగం అది నో సార్, అది కూడా కొంచెం ఎక్కువ సార్. చిన్నప్పటి నుంచి మా ఇద్దరు ఎప్పుడు అన్న ఆయన ఎప్పుడు పిలవలేదు. నెక్స్ట్ క్వశ్చన్ కోపం వచ్చేసింది నాకు.
మీ ఇద్దరికి సార్ ఓకే ఏ టాపిక్ మీద లాస్ట్ గొడవైంది? లాస్ట్ నాకు చాలా గుర్తొచ్చింది నా బైక్ సార్. నాట్ 10 years బ్యాక్, నాట్ 20 years బ్యాక్ இல்லப்பா, இப்போ రీసెంటా சண்டை போட்டது. రీసెంట్ ఆ చట్టం. నేను చిన్నప్పుడు నాకేం చేస్తారో అదే ర్యాగింగ్ బుల్లింగ్ ఇప్పుడు నా కొడుకు చేస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే సూర్యకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీ ఇప్పుడు కార్తీ, యూ హావ్ టు గెట్ ఇట్ రైట్. బిర్యానీయా? అవును సార్. బిర్యానీ అంటే ఇష్టం. ఫోన్ పగలు కొడతా. ఓ నాదా? మీరు అన్నదమ్ములు ఇద్దరు తోడు దొంగలయా? కానీ రెస్పెక్టెడ్ దొంగ మీరే సార్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఓకే ఇప్పుడు నువ్వేం చేస్తే సూర్యకి చిరాకు పుడుతుంది? నన్ను చూసాక వస్తాను సార్. నేను చూస్తేనే. చూస్తే చిన్నప్పటి నుంచి సార్. అదేమో స్టార్స్, రెండు వేరే వేరే స్టార్స్ సార్. ఆపోజిట్ స్టార్సా? ఇద్దరు ఒక రూమ్ లో ఉంటేనే కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది సార్. అలా We went to an exhibition, sir. Numerology machine was there, like a weighing machine. You put coin and it will say. In that weighing machine, it's actually said, my enemy star, Pagai Natchatram, is Karti's Natchatram. We believed it. Then we were started like almost fighting with each other. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తామమ్మా. ఓకే సార్. ఇప్పుడు మీ అన్నయ్య నటించిన సినిమాల్లో నీ ఫేవరెట్ సినిమా ఏంటి? రీసెంట్ టైం అంటే సూర్య రిపోర్టర్ సార్. అమ్మని ఇక్కడ చూడమ్మా.